హాయ్ అండి. ఈరోజు అమ్మవారికైతే నేను కొబ్బరన్నం చేస్తున్నానండి. రెండో రోజు కదా! రెడీ అయిపోయింది. ఇంక పూజ చేసేసుకోవడమే. ఇంక ప్రసాదం అయి చేసేసిన తర్వాత నేనైతే దేవుడి మందిరం అంతా శుభ్రం చేసేసుకున్నానండి. ఉదయం చేసుకుంటే ఒక పూట చాలండి. రెండో పూట ఆ కుందుల్లో ఒత్తులయి తీసి కొంచెం టిష్యూతో తుడిసేసి ఒత్తులు మార్చుకొని పూజ చేసేసుకోవచ్చు. ఇంక మరుసటి రోజు అన్నీ శుభ్రం చేసుకోవచ్చు. తర్వాత నేను పువ్వులన్నీ ముందు రోజు నైటే కలెక్ట్ చేసుకుంటానండి. అంటే తెల్లారి మనకి అష్టోత్తరం చదువుకోటానికి అది కావాలి కదా విడి పువ్వులు. అలాగే ఈరోజు రెండవ రోజండి. గాయత్రీదేవి అవతారం. మంత్రాలు రాకపోయినా సరే ఫోన్‌లో పెట్టుకొని మనం ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చండి. నేనైతే అలాగే చేసుకుంటా. ఈరోజు అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పించానండి. ఫుల్ వీడియో తీసి ఛానల్‌లో పెట్టాను. చూసేసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అలాగే నా పూజ అయ్యేసరికి మా అబ్బాయి సాంబ్రాణి అయితే రెడీ చేసాడు. అమ్మవారికి